హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వార్థబుద్ధి ఉన్న పట్నం కోడలికి పల్లెటూరి అత్తగారు నేర్పిన గుణపాఠం కథనం గురించి తెలుసుకుందాం. ఏవండి, మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకు? సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరితే కష్టసుఖాలు సుఖదుఖాలు పంచుకుంటారు. అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటినే పట్టుకుని శపథాలు చేయడం, మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి? ఇంతకీ మామయ్య గారి కోపం ఎవరి మీద? కొడుకు మీద, కోడల మీద, లేక మనవల మీద? అంది మాధవి. చూడు మాధవి, మా నాన్నగారి స్వభావం గురించి నీకు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ముందే చెప్పాను. అయితే మీరెవరూ నా మాటలు పట్టించుకోలేదు. చాలా తేలికగా తీసుకున్నారు. అయినా ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనబరుస్తారు. ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు శ్రీనివాస్. కాదనలేదండి, ఏదో పొరపాటు జరిగింది, నోరు జారింది, అది ఆయనకు తప్పు అనిపించింది. పెద్దవారు కనుక 4 చివాట్లు వేసి వదిలేయాలి. తప్పులు క్షమించడమే పెద్దరికం. తప్పు చేసిన వారికి అది పెద్ద శిక్ష. సరే, అది వదిలేయండి. ఉన్న ఒకగానొక కొడుకు తండ్రిని పట్టించుకోలేదు, కోడలు ఆలనా పాలనా చూడడం లేదు అని లోకులు అయిన వారంతా మనల్ని తప్పుపడతారు. అందుచేత మీకు పిల్లలకు 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, మరో 3 రోజులు సెలవు పెట్టండి. అందరం కలిసి భవానీపురం వెళ్దాము. మామగారు యోగక్షేమాలు తెలుసుకుందాం. వారిని ఒప్పించి మనతో కూడా ఇక్కడికి తీసుకువద్దాం. ఏమంటారు? అంది మాధవి. భార్య సూచన కాదనలేకపోయాడు. రామయ్య జానకి దంపతులకు ఏకైక కుమారుడు శ్రీనివాస్. రామయ్య పూర్వీకులు భవానీపురం జమీందారులు. అయితే వారు తరతరాలుగా తమ స్థిర చరాస్తులను దాన ధర్మాలకు, గుడులు గోపురాలు కట్టించడం కొరకు, వాటి నిర్వహణ కోసం రాజకీయాలకు హరింపజేసి రామయ్య చేతికి 25 ఎకరాల మాగాని, 5 ఎకరాల కొబ్బరి తోట వచ్చింది. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా రామయ్య రాజకీయాల జోలికి పోలేదు. డిగ్రీ చదువుకొని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు. జానకమ్మను వివాహం చేసుకున్నాడు. జానకమ్మ కన్నవారు సంపన్నులే. వివాహ సమయంలో కూతురికి 7 వారాల నగలు, బాల తొడుగు పెట్టారు. అంతేకాదు, పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేర భవానీపురంలో 10 ఎకరాల మాగాని, 5 ఎకరాల పండ్ల తోట కొనిచ్చారు. జానకమ్మ చదివింది హైస్కూల్ చదివైనా ఆమె లోకజ్ఞానం ఎక్కువ. మనుషుల మనస్తత్వం బాగా తెలుసు. దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు. శ్రీనివాస్ ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకుని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు. తన క్లాస్మేట్ మాధవిని పెళ్లి చేసుకోవాలని ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. మాధవి తండ్రి కాలేజీ లెక్చరర్. కులం గోత్రం అన్నీ సరిపోవడంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. సంప్రదాయం ప్రకారం పిల్లను చూడడానికి రమ్మనమని మాధవి తల్లిదండ్రులు వీరయ్య రాజేశ్వరులు రామయ్య దంపతులను ఆహ్వానించారు. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. ఇక పెద్దలు చూడాల్సింది కులం గోత్రం జాతకాల పొంతన. అవి కూడా నచ్చాయి. ఇక మేము వచ్చి చేసేదేముంది అన్నారు రామయ్య దంపతులు. కాగా మాధవి తల్లిదండ్రుల బలవంతం మీద పిల్లను చూడ్డానికి వెళ్ళారు. కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు జానకమ్మ, మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు అని అడిగింది. మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు, పట్నంలో పుట్టి పెరిగింది. పట్నంలో నాగరికులు ఎవరూ గంగిరెద్దులాగా నగలు దిగేసుకుని తిరగరు. మా అమ్మాయికి మేమిచ్చిన అమూల్యమైన ఆభరణం చదివే, అంది రాజేశ్వరి గర్వంగా. ఆ మాటలకు జానకమ్మ మనసు చివుక్కుమంది. అది కాదండి, మా అమ్మగారి ఉద్దేశం అని ఏదో చెప్పబోయాడు శ్రీనివాస్. మాట మధ్యలోనే కొడుకును మాట్లాడవద్దని సైగ చేసి వారించింది జానకమ్మ. పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు. వివాహ అనంతరం గృహప్రవేశం, గ్రామ సంతర్పణ, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామయ్య భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహ అనంతరం గృహప్రవేశం, రిసెప్షన్ గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని, అది కూడా మీ కొత్త బంగ్లా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని రాజేశ్వరి కూతురు మాధవి చేత శ్రీనివాస్కు చెప్పించి బలవంతంగా ఒప్పించి తన పంతం నెగ్గించుకుంది. తెలుసుకున్న రామయ్య ఎంతో బాధపడ్డాడు. అల్లుడిని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నందుకు రాజేశ్వరి మురిసిపోయింది. శ్రావణమాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకువచ్చింది రాజేశ్వరి. వారికి శ్రీనివాస్ తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా కొనిచ్చిన భూములు చూపించాడు. జానకమ్మ గారి నగలు చూసి తల్లి కూతుర్లు చికితులయ్యారు. ఆ నగలన్నీ తన కూతురు పరం చేయాలని రాజేశ్వరి కూతుర్ని ఉసుగొల్పింది. అత్తగారిని
కాకా పట్టి మంచి చేసుకోమని చెప్పింది. తను కూడా వియ్యపురాలని మంచి చేసుకుని అభిమానం సంపాదించాలని ప్రయత్నం సాగింది. రామయ్య గారు తన కొడుక్కి ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా కొని దానిలో అన్ని వసతులు కల్పించారు. కారు కూడా కొన్నారు. జానకమ్మ కోడల్ని, ఆమె చర్యల్ని నిశితంగా గమనించింది. తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది. శ్రీనివాస్ దంపతులకు 2 కొడుకులు పుట్టారు. పెద్ద మనవడికి 8 ఏళ్ళు, చిన్న మనవడికి 5 ఏళ్ళు రాగానే రామయ్య గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశపారపర్యంగా సంక్రమించిన స్థిర చరాస్తులు అమ్మి ఆ సొమ్ము 2 మనవల పేర బ్యాంకులో వేసి శ్రీనివాస్ని గార్డియన్గా పెట్టారు. తండ్రి చర్యలు అర్థం కాక శ్రీనివాస్ ఎంతో విచారించినా మాధవి పరమానందం చెందింది. ఇది జరిగిన కొద్ది రోజులకే జానకమ్మ గారు గుండెపోటుతో మరణించారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు వచ్చి రామయ్య గారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి 12 రోజులు ఉండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. రాజేశ్వరి కూతురితో, అమ్మా, మేము బయలుదేరుతున్నాం, అల్లుడు గారేరి, మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది. ఏమోనమ్మా, ఇంకా తెలీదు, మామగారిని అడగాలి. ఆయన్ని ఈ కష్ట సమయంలో ఒంటరిగా వదిలి వెళ్ళలేము కదా. ఆయన పట్నం ఎప్పుడు వస్తారో అడగాలి. ఆయన బాగోగులు ఇక మీదట చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా అంది మాధవి. అవును తల్లి, ఇక నీ జీవితాంతం ఆ ముసలాయన సేవలు నీకు తప్పవు అంది రాజేశ్వరి సానుభూతితో. అటుగా వస్తున్న రామయ్య చెవిన వారి సంభాషణ పడింది. ఆయన మనసు ఎంతగానో గాయపడింది. చూడమ్మా, మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు, రానియను. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గడపలో నేను ఏనాడు కాలు మోపను. ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను. మీరు నిశ్చింతంగా ఉండండి. అదే విషయం మీరు మీ అమ్మాయికి కూడా చెప్పండి అన్నారు. అతని మాటలు విని వారు కంగు తిన్నారు. కోడలి మీద తన భార్య వెలుబుచ్చిన అభిప్రాయం నిజమేననిపించింది రామయ్యకు. శ్రీనివాస్కి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట మా నాన్నగారు తన జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో. అదేమిటి బాబు అలా అంటావు? ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడతావు అని ఏదో చెప్పబోయింది రాజేశ్వరి. మా నాన్నగారి పంతం, పట్టింపు మీకు తెలియదండి. ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి అన్నాడు శ్రీనివాస్. సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. శ్రీనివాస్ భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు. బాబుగారు, చిన్నబాబుగారు, కోడలమ్మగారు, మనవలు కారులో వచ్చారండి అని గట్టిగా కేక పెట్టి బయట కారు వద్దకు వెళ్ళి వారి సామాన్లు లోనికి తెచ్చాడు సూరి. శ్రీనివాస్, మాధవి లోపలికి వచ్చి రామయ్య గారి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. మనవలిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు. వంటావిడ సుశీలమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ, పలహారాలు ఏర్పాటు చేసింది. మర్నాడు ఉదయమే వీరయ్య, రాజేశ్వరి వచ్చారు. వారి రాకకు రామయ్య, శ్రీనివాస్ ఎంతో ఆశ్చర్యపోయారు. మరేమీ లేదు అన్నయ్య గారు, మీ యోగక్షేమాలు అల్లుడు గారు, అమ్మాయి ద్వారా తెలుసుకున్నాం. అయినా పట్టలేక స్వయంగా ఓసారి మిమ్మల్ని చూసి పోదామని వచ్చాము అంది రాజేశ్వరి లౌక్యంగా. మాధవి తల్లి ప్రోద్బలంతో అత్తగారి 7 వారాల నగలు గురించి భర్తను అడిగింది. వాటి గురించి శ్రీనివాస్ తండ్రిని అడిగాడు. అవి బ్యాంక్ లాకర్లో ఉంటాయి. నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది. ఇదిగో లాకర్ కీ తీసుకుని వెళ్ళి చూడు అన్నారు. శ్రీనివాస్ బ్యాంక్ లాకర్ కీ తీసుకుని వెళ్ళి లాకర్ తెరిచి చూశాడు. అందులో నగలు లేవు. ఒక కవర్ ఉంది. దానిని తీసుకుని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు. రామయ్య కొడుకుతో దానిని తెరిచి చూడమన్నారు. శ్రీనివాస్ కవర్ తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు. అది జానకమ్మ గారి వీలునామా. మాకు ఆడపిల్లలు లేరు కనుక కూతురైనా కోడలైనా మా శ్రీనివాస్ భార్య మాత్రమే. మా కన్నవారు నాకు వివాహ సమయంలో బాలతొడుగుగా 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా 10 ఎకరాల మాగాని, 5 ఎకరాల పండ్ల తోటలు ఈ భవానీపురంలో నా పేర కొనిచ్చారు. ఇవన్నీ కోడలికి ఇవ్వాలి అనుకున్నాను. కానీ మా కోడలు మాధవికి అత్తామామలంటే గౌరవం, భక్తి, అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. పట్టణంలో పుట్టి పెరగడం వల్ల ఆమెకు పల్లెటూరి వారంటే చులకన, చదువులేని వారని చిన్నచూపు. వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం లేదు. చేతిలో డబ్బు ఉండి పిల్లల చేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు, సౌకర్యాలతో ఓల్డేజ్ హోమ్ తలబెట్టి ఆ విషయం నాతో చర్చించాడు. అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది.
నేను అతనితో చేయి కలిపాను. భాగస్వామిగా చేరాను. నా 7 వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్ము ఇచ్చాను. మా కోసం హోంలో గదులు కేటాయించుకున్నాము. నా పేర ఉన్న పొలాల ఫలసాయంలో సాలీన హోంకు ₹1,00,000 ఇవ్వాలని, మా తదనంతరం ఆ భూములు హోంకు చెందాలని నా వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడం అయినది. వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.